2 రోజుల కలెక్టర్ల సమావేశంలో మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి శాఖలకు సంబంధించి అదేవిధంగా మిగిలిన మంత్రులు నిర్వహిస్తున్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి ర్యాంకులను రిలీజ్ చేసిన వేళ ఉప ముఖ్యమంత్రికి జరిగినటువంటి ఘోరమైనటువంటి అవమానం. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అతను చేతగాని దద్దమ్మలాగో లేదంటే చేతగానటువంటి వాళ్ళలాగో పనికి రానటువంటి వాళ్ళలాగో కనీసం తన శాఖను తాను నిర్వహించలేనటువంటి అసమర్థుడుగానో ఓపెన్గానే ముఖ్యమంత్రి అతనికి లాస్ట్ ర్యాంక్ ఇచ్చాడు. 28 శాఖలకు సంబంధించినటువంటి ర్యాంకులలో 28వ ర్యాంకు అటవీ శాఖకి సంబంధించి ఇవ్వటము, అదేవిధంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఇంకో శాఖ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధికి లాస్ట్ నుంచి 3వ ర్యాంక్ ఇవ్వటం, అంటే 25వ ర్యాంక్. అంటే తను నిర్వహిస్తున్న శాఖలకి లాస్ట్ ర్యాంకు, లాస్ట్ నుంచి 3వ ర్యాంకు ఆ శాఖలకు ఇవ్వటం, ఇది ఘోరమైనటువంటి అవమానంగా ఓ పక్క జనసేన వాళ్ళు కూడా ఈరోజు సోషల్ మీడియాలో స్పందించడం, ఓ పక్క పుండు మీద కారం చల్లినట్టుగా పక్కన విజయ్ అంశము, విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంశం నడుస్తున్నటువంటి సందర్భంలో ఇంకా కారం ఇంకా గట్టిగా చల్లి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎంత అసమర్థుడో, తాను ఉప ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో ఎంత అసమర్థతగా పరిపాలించాడు అనేది ఆయనే చెప్పటం. మళ్ళీ నిన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారు 2వ రోజు ఈ ర్యాంకుల్ని ఇక ప్రకటించొద్దు అని అనౌన్స్ చేయటం, మంత్రుల పెర్ఫార్మెన్స్ను పనితీరు ఆధారంగా వారికి ఇచ్చే ర్యాంకులను బయట పెట్టొద్దని చెప్పాడు. మొదటి రోజేమో బయట పెట్టింది ఆయనే, 2వ రోజేమో ఇంత రాగానే ఇంకా బయట పెట్టొద్దని చెప్పి దాంట్లో కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు ఏదైతే మురిగిపోతున్నాయి అనేటటువంటి అంశంలో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖలోనే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఎక్కువగా మురిగిపోయినాయి అని చెప్పి ఇక్కడ చూస్తే మురిగిపోతున్న కేంద్రం నిధులు 2 ఏళ్లలో ఖర్చు చేయనవి 10,700 కోట్లు, ఏదైతే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,400 కోట్లు ఖర్చు చేయలేదు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 5,321 కోట్లు మురిగిపోయాయి. మొత్తంగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి 15,126 కోట్లు కేటాయింపులు జరగగా అందులో ఏకంగా 5,320 కోట్లు మురిగిపోవడం గమనార్హం. ఇది మొత్తం కేటాయింపుల్లో ఏకంగా 35% ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖలోనే ఏకంగా 47%తో 2,461 కోట్ల నిధులు మురిగిపోయాయంట. అంటే పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి శాఖలో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల్లో 2,461 కోట్లు ఏదైతే ఇక్కడ వాళ్ళు ఉపయోగించుకోకపోవటం వల్ల ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఆ ఎండ్ కూడా అయిపోయింది మన మార్చితో, సో ఆ నిధులు మురిగిపోయినాయి. ఓ పక్కేమో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖలు అత్యంత దరిద్రంగా లాస్ట్ పొజిషన్లో ఉన్నాయని చెప్పి స్వయానా ముఖ్యమంత్రి చెప్పటం, మళ్ళీ కేంద్రానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి నిధులు కూడా పవన్ కళ్యాణ్ శాఖ ఖర్చు చేయలేదు, అవి మురిగిపోయినాయి అనేది ఇంకో వార్త. మరి ఏం చేయదలుచుకున్నారో పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దానికి సంబంధించి ఇచ్చినటువంటి దాన్ని బట్టి జనసేన అండ్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మరి రోజు ఘోరంగా అవమానాలు జరుగుతున్నా మరి సిగ్గొదిలేసి ఆయన అయితే ఉంటున్నాడు. మరి జనసేనలు అయితే అట్లా ఉండలేరు కాబట్టి వాళ్ళు కూడా స్పందిస్తారని ఆశిస్తూ ఉన్నాం.